కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, అపోహ క్రియేట్ చేస్తున్నారు అని అంటూ కిషన్ రెడ్డి దుయ్యబడుతున్నారు. అలాగే అటు దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచడానికి కూడా ట్రై చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇక ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు డీలిమిటేషన్ పై కీలక చర్చ నడుస్తోన్న సమయంలో ఒక షాకింగ్ సమాచారం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. లోక్సభ స్థానాలను 850కు పెంచే ఆలోచనలో ఉంది కేంద్రం. రాష్ట్రాల లోక్సభ స్థానాలను 815కు, కేంద్రపాలిత ప్రాంతాల లోక్సభ స్థానాలను 35కు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేయాలి అన్న ఆలోచనలో ఉంది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఎంపీలకు అందించారు. చూడొచ్చు, డీలిమిటేషన్ బిల్ 2026 అంటూ ఒక ఆర్టికల్ కూడా ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. దిస్ యాక్ట్ మే బి called the Delimitation Act 2026. It shall come into force on such date as the central government may by notification in official gazette appointment. మొత్తం డీలిమిటేషన్ సంఖ్య చూస్తున్నారు కదా. ఈ నెల 16, 18 తేదీలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా 2 బిల్స్ పైన చర్చ ఉండే అవకాశం ఉంది. అందులో మహిళా బిల్ ఒకటి, అలాగే డీలిమిటేషన్. ఈ నేపథ్యంలోనే రేపు ఇండియా కూటమి నేతలంతా కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అటు తమిళనాడు సీఎం స్టాలిన్, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రాసెస్ పై పెద్దగా గళం విప్పుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించేది లేదు అనంటూ 2 రాష్ట్రాల సీఎంలు ముక్తకంఠంతో నినదిస్తూ ఉన్నారు. ఇప్పటికే లోక్సభ సీట్లను భారీగా పెంచే ఆలోచన చేస్తోంది కేంద్రం అంటూ లెక్కలతో సహా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా అలాంటి ఇండికేషన్ ఇచ్చింది. దాన్ని ఖచ్చితంగా ఒక అప్రూవల్ కూడా దొరుకుతోంది. 850 స్థానాలకు ఇప్పుడు పెంచే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాలను అన్న అంశంపై ప్రస్తుతం అయితే చర్చ జరుగుతోంది. అలాగే లోక్సభ స్థానాలను 815కు, కేంద్ర పాలిత ప్రాంతాల లోక్సభ స్థానాలను 35కు పెంచుతూ రాజ్యాంగ సవరణ చెయ్యాలి అన్న ఒక ఆలోచనలోనే ఉంది. దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనతో జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. రైట్ అశోక్, ప్రస్తుతం మనం చూస్తాం ఒక నోటిఫికేషన్ని. రాష్ట్రానికి సంబంధించి 850 సీట్లు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 35 చేయాలి అన్న ఒక ఆలోచనను ఇప్పటికే ఈ లెటర్స్ అన్ని కూడా పంపించారు, ఎంపీలకు సమాచారం అందించారు అని తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్ అనాలిసిస్ చెప్పండి. 850కి పెంచుతారు అనేది యాజ్ ఆఫ్ నౌ ఉన్న ప్రపోజల్ మాత్రమే. ప్రపోజల్ వేరు, నిర్ణయం తీసుకోవటం వేరు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఆ పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణలు చేసి ఈ లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే ప్రపోజల్ని, ఆ బిల్లుని పార్లమెంట్లో పెట్టబోతోంది. దాని మీద డిఫరెంట్ లోక్సభ సభ్యుల డిఫరెంట్ పార్టీల ఒపీనియన్ మొత్తం కూడా తీసుకోబోతుంది. సో ఫైనల్గా 850 అనేది కేవలం బీజేపీ పెట్టిన, అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ మాత్రమే. 850 కంటే పెంచవచ్చు, అవసరమైతే 850 కంటే కూడా తగ్గించవచ్చు. పైగా ఇండియా కూటమి బీజేపీ ప్రపోజల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వార్నింగ్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కేంద్రం తీసుకొస్తున్న ఈ ప్రపోజల్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. నార్త్ని మాత్రమే మీరు కేంద్రంగా పెట్టుకుని అక్కడి నుంచి అధికారం చెలాయించడానికి మాత్రమే, మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి నార్త్లో సీట్ల సంఖ్యను పెంచుకుని దక్షిణాదిని తొక్కేస్తున్నారు అన్న ఫీలింగ్ని ఇటు స్టాలిన్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇండియా కూటమి రేపు ఖర్గే సమావేశంలో ఢిల్లీలో సమావేశం అవ్వబోతున్నారు. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు, అక్కడ నుంచి స్టాలిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇండి కూటమిలో ఉన్న సభ్యులంతా కూడా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. వీళ్ళు కొంత ప్రపోజల్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన కాదు, 50% కాదు, ఈ రెండూ కాకుండా జీడిపి ఆధారంగా వచ్చే ఆదాయం ఆధారంగా మీరు ఆ సీట్ల సంఖ్యను పెంచాలన్న ప్రపోజల్ పెట్టారు. అదే ఇప్పుడు కేంద్ర మంత్రి చేసిన ప్రపోజల్, కిషన్ రెడ్డి చేసిన ఆరోపణ ఏంటంటే ఒకవేళ మీరు చెప్తున్నట్టు జీడిపి ఆధారంగా జిఎస్డిపి ఆధారంగా కనుక సీట్ల సంఖ్యను పెంచితే ఆదిలాబాద్ వెనకబడిన రాష్ట్రం, అక్కడ ఎంపీ సీట్లు తగ్గించేసి హైదరాబాద్ బాగా డెవలప్ అయిన రాష్ట్రం కాబట్టి ఇక్కడ నుంచి ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి హైదరాబాద్కు, రంగారెడ్డికి మాత్రం సీట్ల సంఖ్యను పెంచి ఆదిలాబాద్, ఖమ్మం లాంటి రాష్ట్రాలకు తగ్గించేద్దామని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే జిఎస్డిపికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అని కేంద్ర మంత్రి స్వయంగా ఇక్కడ చెప్తున్నట్టు. అంటే రేవంత్ రెడ్డి పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్టబుల్ కాదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. అల్టిమేట్గా ఒక బిల్ అంటూ పెట్టిన తర్వాత లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు రాజ్యాంగ సవరణ కనుక ఆర్టికల్ 81 సవరించాలి అనుకుంటే
బీజేపీ ఎంపీల బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్నదే అల్టిమేట్గా బిల్ పాస్ అయిపోతుంది. వాళ్ళు 850 అనుకుంటే 850, 815 ఉంటే 815, లేదా 900 చేసినా కూడా వాళ్ళ ఇష్టమే కాబట్టి వాళ్ళు అనుకున్నదే అల్టిమేట్గా అవుతుంది. కాకపోతే ఇదంతా ఏంటంటే ఎంపీలందరికీ సర్క్యులర్ ఇష్యూ చేయడం, సో ఆయా రాష్ట్రాలకు ఇదంతా కూడా పంపించడం, మీ అందరి అనుమతితో ఇదంతా చేస్తున్నాం అన్నట్టుగా ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు తప్ప అల్టిమేట్గా బీజేపీ ఏదైతే అనుకుంటుందో, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళిద్దరు కలిసి ఏమనుకుంటున్నారో అది మాత్రమే తీసుకుంటారు తప్ప ఇండియా కూటమి అభ్యర్థులు రైజ్ చేసిన ఆరోపణలో లేకపోతే అబ్జెక్షన్స్నో వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్నో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ తీసుకోదు. పార్లమెంట్లో కూడా దీని మీద చర్చ జరుగుద్ది. ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఇతర తృణమూల కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఈ పార్టీలన్నీ అపోజ్ చేస్తాయి ఆటోమేటిక్గా కేంద్రం ఏది తీసుకుంటే దాన్ని. సో దాన్ని వాళ్ళు కూడా తిప్పికొడతా ఉంటారు. ఆటోమేటిక్గా బిల్ పాస్ చేసి స్పీకర్ దాన్ని రాజ్యసభ పంపిస్తారు. నిన్న మనం నిపుణులు అనలిస్ట్ పుల్లారావు గారు మాట్లాడారు, నిజంగా ఇది అవసరమా? సరే, రాజ్యాంగం అక్కడ ఇక్కడ నుంచి తీసుకొని రాశారు. రాజ్యాంగం రాసినప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఏదన్నా కానివ్వండి కేంద్రంలో ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు ఇది ఈ డీలిమిటేషన్ ఇన్ని సమస్యలు ఉంటే ఇప్పుడు ఇది అవసరమా? ఈ ఎవరికి లాభం చేకూరుతుంది? సామాన్య ప్రజలకు లాభం చేకూరుతుందా? పొలిటికల్ పార్టీలకు కాదు. ఇది బేసిక్గా రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరగాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అత్యధిక కాలం భారతదేశాన్ని ఏలింది కాంగ్రెస్ పార్టీ. నిన్న జీవీఆర్ శాస్త్రి మాట్లాడిన సందర్భంలో కూడా రైజ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల పాటు దేశాన్ని ఏలిన సందర్భంలో 10 ఏళ్ళకు ఒకసారి దీన్ని డీలిమిటేషన్ చేయాల్సిన ప్రక్రియని ఎప్పటికప్పుడు హోల్డ్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఈ రాజ్యాంగ సవరణ అనే ప్రక్రియని ఇందిరాగాంధీ తొక్కిపెట్టేశారు. దానివల్ల అలా 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 డిలే అవుతూ వచ్చింది. మనకు 2008లో డీలిమిటేషన్ అయింది, ఇప్పుడు 2026 వచ్చింది. అంటే ఎన్నేళ్ళు? ఆల్మోస్ట్ 18 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఎందుకు జరిగింది? 2008 అంటే 2018లో మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. ఎందుకు జరగలేదు? మళ్ళీ 2026లో ఎందుకు జరుగుతుంది? సో ఇదంతా ఎవరికి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో వస్తాం అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తామంటే వాళ్ళకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేస్తారు, వాళ్ళకు అనుకూలంగా పునర్విభజన చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా నెక్స్ట్ మళ్ళీ బీజేపీ అధికారంలో రావాలనుకుంటుంది కాబట్టి ఈ సవరణ ప్రక్రియను తెర మీదకి తీసుకొస్తుంది, సీట్ల సంఖ్యను పెంచుతుంది. ఎందుకు అంటే అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ దేశంలో ఉన్న 70% రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈ పునర్విభజన వాళ్ళకి అవసరం. ఆయా రాష్ట్రాల్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆయా బీజేపీ అధికారిక రాష్ట్రాల్లో పునర్విభజన ద్వారా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది. సో అక్కడ సీట్ల సంఖ్యని ప్రస్తుతం ఉన్న 175 నుంచి 250కి పెంచబోతున్నారు. దానివల్ల కూటమికి ఎక్కువగా లాభిస్తుంది. అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కూటమిలో ఉన్న 3 పార్టీలకు కూడా మేలు జరుగుతుంది. సో అందువల్ల వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోటల్లా కూడా ఉందనుకున్నప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ చేస్తారు. ఇది ప్రజలకు అవసరమా లేదంటే ఖచ్చితంగా జరగాలి. ఇది ప్రజలకు అవసరమే. పునర్విభజన ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి, సీట్ల సంఖ్యను పెంచుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేవంత్ రెడ్డి చెప్పారు, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అనేది అతిపెద్దది, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒక గోవా రాష్ట్రంతో సమానం. ఒక రాష్ట్రంతో సమానమైన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. దానికి ఎంపీగా గతంలో రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది. ఒక ఎంపీ ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తిరగడం కూడా చాలా కష్టం. అంత పెద్ద ఒక రాష్ట్రంతో సమానమైన నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పునర్విభజన ద్వారా ఒక మల్కాజ్గిరిని 4 పార్లమెంట్ స్థానాలు చేయొచ్చు. సో చేయాలి అనుకుంటే ఈజీ. అప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాలకు ఒక ఎంపీ ఉంటే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి, ఆయా నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలని పార్లమెంట్లో ప్రస్తావించడానికి ఆ ఎంపీకి అవకాశం ఉంటుంది. రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? ఆంధ్ర తెలంగాణ, సో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది దేనికి దానికి సపరేట్గా కావాలనుకున్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయింది. అప్పుడున్న అతిపెద్ద రాష్ట్రం కంటే కూడా ఇప్పుడు డెవలప్మెంట్ 2 రాష్ట్రాల్లో కూడా వేగంగా సాగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఈ పునర్విభజన అనేది సో ఉన్న పార్లమెంట్ స్థానాలు పెంచడం కావచ్చు, ఉన్న అసెంబ్లీ స్థానాలని పెంచడం కావచ్చు, ఇదంతా మంచిదే. ప్రజలకు అవసరమా లేదా అని దీనికి వచ్చిన నిప్పులు కాదు. రాజ్యాంగ ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరగాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఆగింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ అయితే రైట్, రాజకీయ కోణంలో ఇది ఏ పార్టీ కా పార్టీ సెల్ఫ్ గా తీసుకుంటోంది, ఏ పార్టీ కా పార్టీ లాభపడాలని చూస్తుంది. ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తున్నారు అని చెప్పి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే ఎప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలను ఉత్తరాది రాష్ట్రాలు డామినేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే జరుగుతుంది, ఇది కూడా అందులో భాగమే. ఇంకొకటి మ్యాన్ పవర్ ఇంక్లూజన్ కూడా. రేపు నిజంగా గనక బౌండరీస్ మారిపోతాయి, లేకపోతే అందులో ఉన్న మ్యాన్ పవర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బర్డెన్స్ అవుతాయి అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. అపోజిషన్ నాకు అదే మాట అనాలి కదా.
బేసిక్గా అపోజిషన్ పార్టీలు నాకు అదే మాట అన్నారు. ఇప్పుడు బేసిక్గా ఆ చిన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఈ మాట అనట్లా. లేకపోతే టీడీపీ కూడా అదే ప్రపోజల్ రైజ్ చేయాలి కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంశాన్ని రైజ్ చేయాలి కదా. మరి ఓకే, కూటమిలో భాగంగా టీడీపీ కాబట్టి కోచింగ్ చేయలేదు అనుకుంటాం. మరి అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కోచింగ్ చేయట్లా? తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్నటి దాకా రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ. బీఆర్ఎస్ నుంచి ఎవరు దీన్ని అపోజ్ చేయట్లేదే. సో అపోజ్ చేయరు అంటే ఇండి కూటమి తరఫున ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని లీడ్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ చేయాలి. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేయాలి. అది వాళ్ళ పాలసీ, వాళ్ళ ఫిలాసఫీ. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారం కొత్త ప్రబోధులు ఏంటి, జనాభా ప్రాతిపదికన వద్దంటున్నారు. ఓకే, 2011 జనాభా ప్రాతిపదికన కనుక సీట్ల సంఖ్యను పెంచితే దక్షిణాదికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్, దాంట్లో అబ్సల్యూట్లీ దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మరి కొత్త జనాభా ప్రాతిపదికన ఈ మధ్యకాలంలో మరి జనాభా లెక్కలు లేవు కదా పెంచాలి అంటే. సో అది సాధ్యం కాదు. జిఎస్డిపి ప్రకారం పెంచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రపోజల్ ప్రకారం జిఎస్డిపి ప్రకారం నిజంగా పెంచడం సాధ్యమేనా? మరి కిషన్ రెడ్డి రైజ్ చేసిన అనుమానం కూడా కరెక్టే కదా. సో అది సాధ్యం కాదు. సో అల్టిమేట్గా వ్యతిరేకిస్తారు తప్ప ఇదిగో ఇది కరెక్ట్ సొల్యూషన్ అనేది వ్యతిరేకించే వాళ్ళు ఎవరు చెప్పరు. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం అపోజిషన్ పార్టీగా వాళ్ళ బాధ్యత అనుకుంటారు తప్ప దీనికి కరెక్ట్ ప్రపోజల్ వెళ్ళవు. పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున రగడ జరుగుతుంది. బిల్లుని చించి అవతల పడేస్తారు, అవసరమైతే వాకౌట్ చేసి బయటకు వచ్చేస్తారు. ఇవన్నీ కామనే. ప్రతి బిల్లుకు ముందు కూడా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నోట్ల రద్దు ప్రపోజల్ బీజేపీ తీసుకుంటే దాన్ని బిల్లు పెడితే యాక్సెప్ట్ చేస్తారు, మిగిలిన పార్టీలన్నీ చేయవు కదా. డైరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. ఇక్కడ మనం దీన్ని బట్టి ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు 543 నుంచి 850. సో అటు ఇటుగా ఇంచుమించు 850. బీజేపీ మోడీ అనుకున్నారు కాబట్టి, అమిత్ షా అనుకున్నారు కాబట్టి ఇదే ఫైనల్ ఫిగర్ అవుతుంది. దీంట్లో మనకి ఎన్ని సీట్లు పెరగాలి, ఎన్ని కావాలనేది ఆలోచించాలి తప్ప ఇది అసలు వద్దు అంటం అనేది కరెక్ట్ కాదు. ప్రస్తుతం తెలంగాణకి ఇన్ని సీట్లు మాత్రమే వస్తున్నాయి, ఇన్ని సీట్లు పెంచాలి. ఆంధ్రప్రదేశ్కి ఇన్ని సీట్లు మాత్రమే వస్తున్నాయి, ఇన్ని సీట్లు పెంచాలి. తమిళనాడుకి ఇన్ని సీట్లు మాత్రమే వస్తున్నాయి, ఇది పెంచాలనే డిమాండ్ పెట్టాలి తప్ప అసలు వద్దు అనేది కరెక్ట్ కాదు. రెండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 850 ప్రకారం అంటే బీజేపీ ప్రస్తుతం మనకున్న సమాచారం, ఇంకా పూర్తిగా పక్కా సమాచారం అయితే రాలేదు కానీ 50% ఇప్పుడు ఉన్న పార్లమెంటు స్థానాల్లో 50% సీట్లను అదనంగా పెంచాలన్న ప్రపోజల్ నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంది. సో అదే ఇంప్లిమెంట్ కాబోతుంది. ఆ ప్రకారం కనుక జరిగితే ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలని 850కి పెరిగే అవకాశం ఉంటుంది. అలా పెరిగే క్రమంలో రాజ్యాంగ సవరణ చేస్తారు. ఇదంతా ప్రొసీజర్లో భాగం, దాని గురించి మనకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బెనిఫిట్ అయ్యేది ఏంటి అంటే యూటీ ప్రధానంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రస్తుతం 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎందుకంటే రీసెంట్గా కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ ఈ 2 రాష్ట్రాలు కావచ్చు, మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 8కి కూడా ఇప్పటివరకు 19 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అవి 850లో కొత్తగా పెరిగిన అంచనాల ప్రకారం అయితే 35 స్థానాలకు పెరగబోతున్నాయి. దీనివల్ల ఎక్కువగా బెనిఫిట్ అయ్యేది కేంద్ర పాలిత ప్రాంతాలకు. సో ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు 50% ఏదైతే కేంద్రం ప్రపోజల్ పెట్టిన సర్క్యులర్ ప్రకారం కావచ్చు, పెడుతున్న ప్రపోజల్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 25 ఎంపీ స్థానాల్లో సగం 50% అంటే 12 కలిపితే దాదాపు 25 + 12 38 అవుతాయి. అంటే 13 స్థానాలు అదనంగా పెరగబోతున్నాయి. రెండు, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాల సంఖ్య 17. సో కొత్తగా 50% కనుక పెంచుకుంటూ పోతే 26 సీట్ల సంఖ్య అవుతుంది. అంటే 9 అదనంగా సీట్లు వస్తూ ఉంటాయి. అదనపు సీట్లు 9. ఆంధ్రాకి 13 పెరుగుతాయి కొత్తగా, తెలంగాణకి 9 సీట్లు పెరుగుతాయి. కేరళకి ప్రస్తుతం 20 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 50% అంటే అందులో సగం 10 కలిపితే 20 + 10 30 స్థానాలు, అంటే 10 స్థానాలు కేరళలో పెరగబోతున్నాయి. తమిళనాడు సంఖ్య వద్దాం, 39. ఎక్కువ సీట్లు ఉన్న సౌత్లో ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రం తమిళనాడు, 39 ఉన్నాయి. సో దాని కొత్తగా పెరిగే 50% ప్రకారం లెక్కేసుకుంటే 59 ఎంపీ స్థానాలు అవుతున్నాయి. అంటే 20 స్థానాలు అదనంగా పెరగబోతున్న బెనిఫిట్ అవుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు. కాకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే 50% ప్రకారం మీరు పెంచినా కూడా సౌత్లో సీట్ల సంఖ్య పెరగచ్చు, కానీ నార్త్లో పెరిగినంత ఇక్కడ పెరగట్లేదు. డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 50% అందులో అంటే 40, 80 + 40 120, 120 ఎంపీ స్థానాలు ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఆటోమేటిక్గా బీజేపీకే పట్టుంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ యోగి వచ్చే అవకాశం ఉంటుంది సీఎంగా. సో యోగి ఉన్నంతకాలం అక్కడ ఎంపీ స్థానాలు కానీ ఎమ్మెల్యే స్థానాలు కానీ బీజేపీని కాదని అక్కడ ఉన్న సమాజ్వాదీ పార్టీకు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం లేదు.
సో 120 స్థానాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఆల్మోస్ట్ బీహార్ కూడా మొత్తం పగ్గాలు మారిపోతున్నాయి. 100 స్థానాలకు పైగా యూపీలో మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు జరిగితే బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో బీహార్ సంఖ్య మీరు చెప్తున్నట్టుగానే బీహార్లో ఇప్పుడు సామ్రాట్ చౌదరి సీఎం అవుతున్నారు. మొట్టమొదటిసారి బీజేపీ అభ్యర్థి సీఎం అవుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో నితీష్ కుమార్ లాంటివన్నీ కూడా పంపించి రాజ్యసభకు పంపించారు, రేపు కేంద్ర మంత్రిని చేయబోతున్నారు. సో బీజేపీ ఒకసారి ఆ సీట్లో కూర్చుంది అంటే ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటుంది. ఇంతకుముందు చూసిన రాష్ట్రాల మొత్తాన్ని పరిశీలన చేసుకుంటే ఆ సీట్లో కూర్చుంటే చాలు, ఆ తర్వాత ఆ రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి బీజేపీకి బీహార్లో ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకుంటే రేపొద్దున మ్యాజిక్ ఫిగర్ 850లో మ్యాజిక్ ఫిగర్ అనుకుంటే 425. 425కి ఒకటి కలిపితే 426 మ్యాజిక్ ఫిగర్. 426 కూడా నార్త్లోనే బీజేపీకి వచ్చేస్తాయి. సో దాంట్లో సౌత్లో వచ్చే సీట్లతో వాళ్ళకి పని లేదు. కాబట్టి సౌత్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లతో వాళ్ళకి పని లేదు, దక్షిణాది రాష్ట్రాలతో కూడా వాళ్ళకి పని లేదు. దక్షిణాది రాష్ట్రాల ఆదాయం మాత్రం కావాలి, దక్షిణాది రాష్ట్రాలకు నిధులు మాత్రం ఇవ్వం అని కదా మీరు ఇట్లా అన్యాయం చేస్తున్నారని కదా రేవంత్ రెడ్డి అడుగుతున్న మాట. అలా కూడా కాదు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్లో సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేయాలన్నారు. కానీ ఇంకొక అనాలిసిస్ మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చూసుకుందాం 2024 మెజార్టీ స్థానాలు బీజేపీకి ఎన్డీఏకి నార్త్లో రాలేదు, వాళ్ళకి తగ్గినాయి. తగ్గబట్టే కదా వీళ్ళు సౌత్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద డిపెండ్ అయ్యారు, ఫోకస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు బీహార్లో ఉన్న నితీష్ కుమార్ డ్రాప్ అయినా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి డ్రాప్ అయినా కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఈరోజు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఏదైనా ఇంపార్టెంట్ ఎన్డీఏ కూటమి సమావేశం జరిగితే ఈ పక్క నరేంద్ర మోడీని ఈ పక్క నితీష్ కుమార్ని ఈ పక్క చంద్రబాబు నాయుడు ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నారు? ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే ఎంపీ సీట్లు చాలా కీలకం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన టీడీపీ సీట్లతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. సో అందుకని ఆంధ్రప్రదేశ్కి అమరావతికి నిధులు ఇచ్చినా, పోలవరానికి నిధులు ఇచ్చినా ఇవన్నీ గట్టిగా అడిగి తెచ్చుకోగలుగుతున్నారు అంటే ఈ ఎంపీ సీట్ల బలం ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ క్రమంలో ఇప్పుడు కూడా వాళ్ళు సౌత్ మీద డిపెండ్ అవుతున్నారు, ఖచ్చితంగా సౌత్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు అంతర్లీనంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే మనం అర్థం చేసుకుంటే ఇప్పటికే దక్షిణాదిని అసలు చూడట్లేదు, లెక్క చేయట్లేదు. మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉన్న సౌత్ నుంచి మొత్తం డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు. కానీ నిధులు ఇచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడ ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది, మాకు ఇవ్వండి అని. అండ్ ఇన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా దక్షిణాదికి అన్యాయమే జరుగుతోంది, ఉత్తరాదియే ఏలుతోంది. అండ్ పొలిటికల్ క్యాపిటల్ గా ఉంటుంది, ఇదేమో ఫైనాన్షియల్ గా ఉంటుంది, డిపెండెన్సీ ఉండాలి. కానీ ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతోంది. ఇప్పుడు మీరు అన్నట్టే నిజంగా రేపు అసలు లెక్క చేయని పరిస్థితులు వస్తాయేమో అని ఒక డౌట్ కొంతమందికి. అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అని మీ కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు అదే ఆరోపణ చేశారు, జయలలిత సీఎంగా ఉన్నప్పుడు అదే ఆరోపణ చేశారు, ఎంజీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే ఆరోపణ చేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశాలుగా విడిపోదామన్న ప్రపోజల్ కూడా గతంలో పెట్టారు. అది దేశద్రోహం కింద వస్తుందని చాలామంది ఆ గొంతు ఇప్పట్లేదు. కానీ ఇప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలు ద్రవిడియన్స్, ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఆర్యన్స్ కింద, ఆర్యన్లకి ద్రవిడియన్స్కి ఎప్పటికీ కూడా పడదు. అందుకని బీజేపీ ఉత్తరాది పార్టీ అని మాత్రమే వీళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న చాలా పార్టీలు విమర్శిస్తుంటారు. మీరు అందుకని ఉత్తరాది పార్టీ కాబట్టి బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తుంది, దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోదు అన్న విమర్శ కూడా దక్షిణాది రాష్ట్రాల పార్టీల లీడర్లు, ఫర్ ఎగ్జాంపుల్ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కూడా అదే ఆరోపణ చేస్తుంది, బీజేపీని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. గతంలో నవీన్ పట్నాయక్ ఇవే రకమైన ఆరోపణలు చేశారు ఒరిస్సా నుంచి. ఒక్క దక్షిణాది రాష్ట్రాల నుంచే కాదు, ఈస్టర్న్ నుంచి కూడా ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి బీజేపీ మీద. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది మొదటి నుంచి చాలామంది పార్టీల నేతలు ప్రపోజల్స్ పెట్టింది. గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అదే మాట మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్కి దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ కూడా మీరు అన్యాయం చేస్తున్నారు అని. సో ఈ ఆరోపణలు మాత్రమే నిజంగా అన్యాయం చేస్తారా అంటే, ఇందాక నేను చెప్పినట్టు ప్రజెంట్ దక్షిణాది రాష్ట్రాల ఎంపీల మీద డిపెండ్ అయ్యే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ఎన్డీఏ. మరి దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో రేపు ఒకవేళ అశోక్ మీరు అన్నట్టే రేపు ఖచ్చితంగా ఈ 850 మీరు అన్నట్టుగా ఇది ఒక డ్రాఫ్ట్ సరే అధికారంలో ఉంది కాబట్టి తీసేసుకుంటే ఈ ఏదైతే డిపెండెన్సీ ఉందో అది మొత్తానికే తగ్గిపోతుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏంటి అన్న ఒక ఆలోచన కొంతమంది మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా టీడీపీ సపోర్ట్ ఉంది, ఇటు నితీష్ కుమార్ సపోర్ట్ ఉంది కాబట్టి కొన్ని ఇంకా ఆ వాల్యూ ఇస్తూ ఉన్నారు. నిజంగా రేపన్నాడు అసలు సౌత్ తో సంబంధమే లేదు మాకు వాళ్ళతోటి ఏమన్నా పెట్టుకోవాలి రావాలి కదా, ప్రాక్టికల్గా కూడా మనం మాట్లాడుకోవాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో యోగి మూడోసారి సీఎంగా పనిచేస్తున్నారు. కొంత ఆటోమేటిక్ యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ అవుద్ది. ఆయన మీద వ్యతిరేకత వస్తుంది, బీజేపీ మీద వ్యతిరేకత వస్తుంది. సో ఇప్పుడు మిగిలిన బీజేపీ పాలిత ప్రాంతాల్లో మన మహారాష్ట్రలో రెండోసారి అధికారంలోకి వచ్చారు. నెక్స్ట్ టర్మ్ మళ్ళీ గెలవాలని లేదు కదా. ఓకే, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే యూపీలో నెక్స్ట్ ఏమో యోగి డౌన్ అవ్వచ్చు, బీజేపీ డౌన్ అవ్వచ్చు, సమాజ్వాదీ పార్టీ మళ్ళీ రైజ్ అవ్వచ్చు, మాయావతి బీఎస్పీ మరోసారి రైజ్ అవ్వచ్చు, లేదా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడవచ్చు. ఇవన్నీ చెప్పలేం కదా. నెక్స్ట్ టర్మ్కి అక్కడ నార్త్లో సీట్ల సంఖ్య వాళ్ళకు కూడా తగ్గచ్చు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, మిగిలిన నేతలందరూ చేస్తున్న ఆరోపణ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల ఎంపీల బలం తక్కువగా ఉండటం వల్ల వీటి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా నార్త్లోనే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది కాబట్టి మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, పట్టించుకోరని. ఆ మ్యాజిక్ ఫిగర్ రావాలి కదా అంటున్నా. ప్రస్తుతం ఉన్న 2024 ఎన్నికల్లోనే వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ నార్త్లో రాలేదు, సౌత్ మీద డిపెండ్ అయి ఉన్నారు. నెక్స్ట్ టర్మ్ ఇంకా తగ్గిపోయి ఉండొచ్చు కదా నార్త్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో 80 నుంచి ఎంపీ సీట్లు 120కి పెరుగుతాయి అనుకుందాం. 80 సీట్లు నిజంగా బీజేపీకి వచ్చేస్తాయా? బీజేపీతో కొల్యూడ్ అయి ఉన్నా లేకపోతే బీజేపీతో కలిసి ఉన్న అలయన్స్లో ఉన్న మిగిలిన పార్టీలకి 120 సీట్లు వచ్చేస్తాయా? అంటే వచ్చేస్తాయని ముందుగానే కాంగ్రెస్ పార్టీ కనుక చెప్తే అంటే ఉత్తరప్రదేశ్లో ఎప్పటికీ మా కాంగ్రెస్ పార్టీ బలపడదని ముందుగానే ఒప్పుకున్నట్టు అయిపోతుంది కదా. ఒకవేళ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కనుక ఇదే ప్రశ్న రైజ్ చేసాడు అనుకుందాం, యూపీలో 120 సీట్లు మీకే వచ్చేస్తాయని అందాం అనుకున్నాం. అంటే ఎప్పటికీ సమాజ్వాదీ పార్టీ పికప్ అవదా? మోడీ యోగి సీఎంగా ఉంటారు, మోడీ పీఎంగా ఉంటారు, బీజేపీ స్ట్రాంగ్గా ఉంటుంది, యూపీ అని ఒప్పుకున్నట్టు అర్థం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ప్రస్తుతం 48 ఉన్నాయి, 72 అవుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఆ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తుంది. ఏమో నెక్స్ట్ శివసేన బలపడవచ్చు కదా. శివసేన మీద రేపొద్దున సింపతి గెయిన్ అవ్వచ్చు కదా. లాస్ట్ టైమే సింపతి ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టారు, దానివల్ల బీజేపీ కుట్ర చేసింది కాబట్టి ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోద్ది అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల మళ్ళీ బీజేపీ గెలిచింది. నెక్స్ట్ టర్మ్ గెలవాలని లేదు కదా. మళ్ళీ శివసేన పికప్ అవ్వచ్చేమో. ఎవరు చెప్పారు? లేదు శివసేన కావచ్చు, పవార్ కాంగ్రెస్ మరోసారి పికప్, ఎన్సీపీ పికప్ అవ్వచ్చేమో, మళ్ళీ పవార్ మీద సింపతి గెయిన్ అవ్వచ్చు. అక్కడ మీరు అన్నది 100% అజంప్షన్స్ మాత్రమే, ఊహాగానాలు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సంగతి ఆలోచిద్దాం. ప్రస్తుతం 48 నుంచి 42 నుంచి 63 ప్రస్తుతం మమతా బెనర్జీ లీడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పరిస్థితి కనుక మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలోకి వస్తే 4వ సారి, సో అక్కడ ఎంపీ సీట్లు కనుక మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కి వస్తే ఇంకా బీజేపీ బలపడేది ఎక్కడ? లేదు. ఒకవేళ మమతా బెనర్జీ ఓడిపోయి బీజేపీ పికప్ అయింది అనుకుందాం. బీజేపీ పికప్ అయినా ఎంపీ సీట్లు మళ్ళీ బీజేపీకి పడాలని లేదు కదా. అధికారం అసెంబ్లీలో అధికారం బీజేపీకి ఉండొచ్చు, కానీ పార్లమెంట్లో పార్లమెంట్ స్థానాలు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు వేస్తారు. ఒక ఓటు కేంద్ర దాన్ని ఏమంటారు నేషనల్ పార్టీకి వేస్తారు, ఎమ్మెల్యే ఓటేమో లోకల్ ప్రాంతీయ పార్టీకి వేస్తారు. సో ఈక్వేషన్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడవచ్చు కదా నెక్స్ట్ టర్మ్. సో ఇవన్నీ చెప్పలేని ఈక్వేషన్స్ ఉంటాయి. అయితే అశోక్, ఇప్పుడు అసలు ఏంటి అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు మాకు అన్యాయం జరిగిపోతోంది తీవ్రంగా అంటున్నాయి. సో ఏం ప్రపోజల్స్, ఇది డ్రాఫ్టే ఫైన్, ఓకే దీని మీద చర్చ ఉండొచ్చు, ఫైన్, ఓకే, ఏం ప్రపోజల్స్ పెట్టాలి? ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కటి ఎంఫసిస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం ముందస్తుగా అనాలిసిస్ చేసే కంటే కూడా ఇవన్నీ మన అభిప్రాయాలు మాత్రమే. ఒకవేళ అనలిస్టులతో మాట్లాడినా వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే. ఇప్పుడు రేవంత్ రెడ్డో లేకపోతే రేపొద్దున ఖర్గేనో లేకపోతే స్టాలినో వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ అపోజిషన్ వాళ్ళ గొంతు వినిపించాల్సిందే, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందే కాబట్టి వాళ్ళు ఆ లైన్లో ఉంటారు, తప్పేం లేదు. వాళ్ళు రేపొద్దున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇతర ముఖ్యమైన నేతలంతా ప్రపోజల్స్ పెడతారు. ఆ ప్రపోజల్స్లో ఏం ప్రపోజల్ పెట్టబోతున్నారు ఏమో. ఈ ప్రపోజల్ రేపు బీజేపీ యాక్సెప్ట్ చేయొచ్చేమో, ఎన్నైనా జరగచ్చు. లేదా ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి, 16, 17, 18 మహిళా రిజర్వేషన్ బిల్లు అండ్ డీలిమిటేషన్ రెండింటి కోసమే ప్రత్యేకంగా పెట్టబోతుంది. దాని మీద డీలిమిటేషన్ మీద చర్చలో రకరకాల అంశాలు వస్తాయి. అనేక పార్టీలు ఎంపీలు అందరూ రైజ్ చేస్తారు. రేపు చంద్రబాబు నాయుడు ఇంకో కొత్త ప్రపోజల్ పెట్టచ్చేమో. ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కదా అని చెప్పి ఎన్డీఏ కూటమి ఏది చెప్పినా దాన్ని ఓకే అనాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి లేదు కదా. సో చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ అయ్యి కేంద్రం నడుస్తుంది. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కొత్త ప్రపోజల్ పెట్టచ్చు. ఏపీకి అన్యాయం జరుగుతుందంటే ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ వ్యక్తి కొత్త ప్రపోజల్తో ముందుకెళ్ళచ్చు. ఆ ప్రపోజల్ని నరేంద్ర మోడీ యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. సో రకరకాల అంశాలు ఉంటాయి. పార్లమెంట్ సమావేశాల వరకు వెయిట్ చేయాలి. రేపు ఇండియా కూటమి సమావేశం వరకు కూడా మనం వెయిట్ చేస్తే కొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. రైట్, అది చూడొచ్చు మనం, ఒక డ్రాఫ్ట్ అయితే బయటకు వస్తోంది. ఇప్పటికే లోక్సభ స్థానాలను 850కి పెంచుతారు అన్న ఒక డ్రాఫ్ట్ వచ్చింది. ఇప్పటికే ఈ డ్రాఫ్ట్ అంతా కూడా ఎంపీలకు సర్క్యులేట్ చేసినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి రేపు రాబోయే రోజుల్లో ఈ డ్రాఫ్టే ఫైనల్ అవుతుందా, లేకపోతే దీనిపైన చర్చ జరిగిన తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా?